భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 30వ సర్గయందు గల 1వ శ్లోకం నుంచి 47వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీత తనతో వనానికి రావడానికి రాముడు అంగీకరించుట అనే కథగా విందాం. వనవాసానికి రావద్దు అని చెబుతూ రాముడు ఈ విధంగా ఓదారుస్తూ ఉంటే సీత మిక్కిలి దుఃఖితురాలై ప్రేమ చేతను తన ప్రార్థనను వినలేరు కదా అని అహంకారం చేతను రాముని నిందించింది. రామ, నీవు పురుష శరీరం గల స్త్రీవి. అట్టి నిన్ను విదేశ దేహరాజు మిథిలాధీశుడైన నా తండ్రి ఏమనుకుని అల్లుడిగా చేసుకున్నాడో తెలీదు. వాస్తవానికి నీవు నన్ను అడవికి తీసుకువెళ్ళకపోతే అందుకు కారణం నీవు తేజోవిహీనుడువు అగుట కాదు. లోకములో ఎవరైనా రాముని యందు తేజస్సు లేదు అని అజ్ఞానం చేత అంటే అది ప్రకాశిస్తున్న సూర్యునిలో తేజస్సు లేదు అని అన్నట్లు అసత్యమే. అందుచేత నీవు నన్ను తీసుకుని వెళ్ళకపోవడానికి పరాక్రమ విహీనత్వం కాదు, వేరే కారణం ఏదో ఉండాలి. నీవు తప్ప వేరెవ్వరూ గతిలేని నన్ను ఈ విధంగా పరిత్యజించి వెళ్ళాలి అనుకుంటున్నావే? నీవు ఎందుకు దిగులు చెందుతున్నావు? నీ భయానికి కారణం ఏమిటి? సావిత్రి జుమత్సేనుని కుమారుడైన సత్యవంతుని అనుసరించి ఉండునట్లు నేను సర్వదా నీ సమీపమునందే ఉండేదాన్ని అని తెలుసుకో. నేను కులానికి కళంకం తెచ్చే సామాన్య స్త్రీ వంటి దాన్ని కాను. నీవు తప్ప మరొకని మనస్సు చేత కూడా చూడను. నీతో అరణ్యానికి వస్తాను. నేను నీ భార్యను, పతియే గతియని నమ్మిన దానను, నూతన యవ్వనంలో ఉన్నదానను, చాలా కాలం నీతో కాపురం చేసిన దాన్ని. అట్టి నన్ను నాటకాలలో వేషం వేసుకుని జీవించే నటుడు తన భార్యను స్వయంగానే ఇతరులకు ఇచ్చినట్లు ఇతరులకు ఇచ్చివేయదలుచుచున్నావు. నీవు ఏ దశరథాదుల హితమును గూర్చి మాట్లాడుతున్నావో, ఎవరిని దృష్టిలో ఉంచుకుని నన్ను నీతో రావద్దు అని అడ్డుపెడుతున్నావో వారికి నీవు సర్వదా వశ్యుడివై విధేయుడివై ఉండవచ్చు. కానీ నన్ను వారికి విధేయురాలనై ఉండమనడం తగదు. అన్నీ తెలిసిన నీవు నన్ను తీసుకుని వెళ్లకుండా వనానికి బయలుదేరడం యుక్తం కాదు. నాకు తపస్సైనను అరణ్యమైనను స్వర్గమైనను నీతో కలిసి ఉండడమే. నీ సాన్నిధ్యం లేకపోతే నాకేదీ రుచించదు. నీ వెనకనే వచ్చేటప్పుడు మార్గమునందు నాకేమీ శ్రమ కలగదు. విహారములందును సైనములందును ఏ విధంగా శ్రమ లేనిదాన్ని ఉంటానో ఆ విధంగానే మార్గమునందు కూడా ఉండగలను. నీతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గంలో ఉన్న దర్భలు, కాసములు, శర ఇషీకాది తృణములు, ముండ్ల చెట్లు కూడా నాకు దూది వలె మంచి మృగచర్మం వలె మృదువుగా ఉంటాయి. పెనుగాలికి ఎగిరి నన్ను కప్పివేయు పరాగమును అత్యుత్తమమైన చందనముగా పరిగణించగలను. వనములో నివసిస్తూ నేను వన మధ్యమములందు పచ్చక బీడులపై శయనించేటప్పుడు కలిగే సుఖం కంటే చిత్రమైన కమ్మళ్ళు కప్పిన శయనములపై ఎక్కువ సుఖం కలుగుతుందా? నీవు స్వయంగా తీసుకువచ్చి ఇచ్చే పత్రమైనను ఫలమైనను మూలమైనను అది కొంచెమైనను అధికమైనను నాకు అమృత తుల్యమవుతుంది. అరణ్యమునందు ఆయా ఋతువుల్లో లభించే ఫల పుష్పాదులను అనుభవిస్తూ తల్లిని గాని తండ్రిని గాని గృహమును గాని స్మరిస్తూ బెంగ పెట్టుకోను. అందుచేత అరణ్యములలో నా వలన కష్టములేవియో వస్తాయి అని భావించకు. నా మూలమున నీకేమీ శోకం కలుగదు. నీకు పోషింపభారముగా కాబోను. నాకు నీ సాహచర్యమునందే స్వర్గం. నీవు లేకపోతే అది నరకం. రామా, ఈ విషయాన్ని గుర్తించి నాతో కూడా గొప్ప ఆనందాన్ని పొందు. నీతో వనానికి వెళ్ళవలెను అనే దృఢ నిశ్చయంతో ఉన్న నన్ను తీసుకుని వెళ్ళకపోతే ఇప్పుడే విషం తాగేస్తాను. శత్రువులకు మాత్రం వశం కాజాలను. నీవు నన్ను విడిచి వెళ్ళిపోతే నేను దుఃఖంతో కొంతకాలం తర్వాతనైనా ప్రాణాలు విడిచిపెట్టవలసిందే. అందుచేత ఇప్పుడే మరణించడం మేలు. ఈ శోకాన్ని ఒక్క క్షణమైనను సహింపజాలను. 14 సంవత్సరాలు దుఃఖిస్తూ గడపజాలను అని వేరే చెప్పాలా? శోక సంతప్తురాలైన ఆ సీత భర్తను కౌగిలించుకుని జాలి కలుగునట్లు సస్వరంగా బిగ్గరగా ఏడ్చింది. విషము పూసిన బాణాదులచే కొట్టబడిన ఆడ ఏనుగు వలె అనేకములైన వాక్యముల చేత పీడింపబడిన ఆ సీత చాలాసేపటి వరకు ఆపి ఉంచిన కన్నీటిని
అరణి అగ్నిని వలె పైకి విడిచిపెట్టింది. ఆమె నేత్రముల నుండి దుఃఖము వలన కలిగిన స్వచ్ఛమైన కన్నీరు పద్మముల నుండి ఉదకము స్రవించినట్లు స్రవించింది. విశాలమైన నేత్రములు కలది, నిర్మలమైన చంద్రుని వంటి కాంతి కలది అయిన ఆమె ముఖం కన్నీటితో వాడిపోయింది. అప్పుడు రాముడు దుఃఖితురాలై మూర్ఛ చెందినట్లు ఉన్న ఆ సీతను బాహువులతో కౌగిలించుకుని ఓదారుస్తూ ఈ విధంగా అన్నాడు: దేవి, నీవు దుఃఖిస్తూ ఉండగా స్వర్గాన్ని లభించినా దానికి ఇష్టపడను. బ్రహ్మదేవునికి వలె నాకు ఎవరి నుండి ఏమాత్రము భయం లేదు. నిన్ను రక్షింప సమర్థుడనైనను నీ అభిప్రాయం ఏమిటో పూర్తిగా తెలుసుకోకుండా నిన్ను అరణ్యానికి తీసుకుని వెళ్ళడానికి నేను ఇష్టపడలేదు. నిన్ను బ్రహ్మ నాతో కలిసి వనవాసం చేయడానికే సృష్టించాడేమో అన్నట్లుంది. అందుచేత ఆత్మాభిమానవంతుడు కీర్తిని ఏ విధంగా విడువజాలడో ఆ విధంగానే నేను నిన్ను విడిచిపెట్టను. పితృవాక్య పరిపాలనమనే ధర్మాన్ని పూర్వము సత్పురుషులందరూ ఆచరించారు. నేనిప్పుడు ఆ ధర్మాన్ని ఆచరిస్తాను. సత్యం చేత పరిపుష్టమైన మా తండ్రి వచనం నన్ను వనానికి తీసుకుని వెళుతోంది. అందుచేత నేను తప్పక వనానికి వెళ్తాను. తల్లికిని తండ్రికిని లొంగి ఉండుట అనున్నదే ధర్మం. అందుచేతనే నా ధర్మాన్ని అతిక్రమించి జీవించడానికి ఇష్టపడను. మనకు అందుబాటులో ఉన్న తల్లిని, తండ్రిని, గురువును కాదని మనకు అందుబాటులో లేని దైవాన్ని ఏ విధంగా ఆరాధించగలం? పితృమాతృ గురువులే 3 లోకాలు. వీరితో సమానమైన వాళ్ళెవ్వరూ ఈ భూలోకములో లేరు. అందుచేత వారి సేవ చెయ్యాలి. తండ్రి యొక్క సేవ ఏ విధంగా బలకరమో అదేవిధంగా సత్యం గాని, దానమానములు గాని, భూరి దక్షిణలు గల యజ్ఞములు గాని బలకరములు కావు. తండ్రి ఆజ్ఞను పాలించుట చేత స్వర్గం గాని, ధనము గాని, ధాన్యం గాని, విద్యలు గాని, పుత్రులు గాని, సుఖములు గాని ఏదైనా లభిస్తుంది. లభించినది ఏది ఉండదు. మాతాపితృసేవాపరాయణులైన మహాత్ములు దేవలోకాన్ని, గంధర్వలోకాన్ని, గోలోకాన్ని, బ్రహ్మలోకాన్ని తదితర పుణ్యలోకాలను పొందగలుగుతారు. సత్యధర్మ మార్గములను అనుసరిస్తున్న నా తండ్రి నన్నెట్లు ఆజ్ఞాపిస్తాడో ఆ విధంగానే ప్రవర్తించాలి అని నేను కోరుతున్నాను. సనాతన ధర్మం ఇదే కదా. నిన్ను కూడా దండకావనములకు తీసుకుని వెళ్ళాలి అనే ఉత్సాహం నాకు లేదు. కానీ నీవు అరణ్యంలో నివసిస్తాను అని చెబుతూ నాతో రావడానికి కృతనిశ్చయురాలై ఉన్నావు. నిన్ను అనుమతిస్తున్నాను. నాతో రా. నా సహధర్మచారిణివి కా. నాకు, నీ కులానికి అన్ని విధములా తగిన మంచి నిర్ణయాన్ని తీసుకున్నావు. వెంటనే వనవాసానికి తగిన పనులన్నీ ప్రారంభించు. నీవు లేకపోతే స్వర్గం కూడా నాకు ఇష్టం కాదు. కోరి వచ్చిన బ్రాహ్మణులకు రత్నాలను, భిక్షుకులకు భోజనాన్ని ఇవ్వు. తొందరగా చెయ్యి, ఆలస్యం చెయ్యకు. మంచి విలువగల అలంకారాలను, వస్త్రాలను, అందమైన క్రీడా సాధనాలను, నాకు సంబంధించిన శయనములను, తదితర వస్తువులను నీ పోషణలో ఉండేవారికి ఇవ్వు. ఇంకా మిగిలిపోతే వాటిని బ్రాహ్మణులకు ఇవ్వు అని పలికాడు. తాను కూడా అరణ్యానికి రావడం భర్తకు సమ్మతమే అని తెలుసుకున్న సీత చాలా సంతోషించి వెంటనే దానములు చేయ ప్రారంభించింది. కీర్తిమంతురాలు, పవిత్రమైన మనస్సు కలది అయిన ఆమె భర్త మాటలు విని సంతోషించి నిండు మనస్సుతో రత్నాలను, ధనమును ధర్మాత్ములకు దానం చేయడం ప్రారంభించింది. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 30వ సర్గయందులు గల 1వ శ్లోకం నుంచి 47వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీత తనతో వనమునకు రావడానికి రాముడు అంగీకరించుట అనే కథగా విన్నారు. తరువాయి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 31వ సర్గయందులు గల 1వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముని అనుమతితో లక్ష్మణుడు వనమునకు బయలుదేరుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.